కాలియా మాటలు విన్న తర్వాత ఆర్యన్ కాలియా వైపు చూసి ఇలా అంటాడు. కాలియా, దీని గురించి మా కుటుంబ సభ్యులకు అసలు తెలియకూడదు, లేకపోతే వాళ్ళు అనవసరంగా కంగారు పడిపోతారు. ఇప్పుడు నేను ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ మీరు డ్యూటీ రేపటి నుంచి జాయిన్ అవ్వాలి కదా? అవును, కొంత సమయం ఈ ప్యాలెస్కు దూరంగా ఉండి గడపాలనుకుంటున్నాను. ఆర్యన్ రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోతాడు. డ్రైవర్ జీప్ స్టార్ట్ చేసి అడవిలోకి పోనిస్తాడు. కాసేపట్లోనే ఒక పాడుబడ్డ బంగళా లోపలికి వెళ్తాడు. అక్కడ కుర్చీలు బల్లలు తప్పించి ఇంక ఏమీ ఉండవు. ఇక్కడ ఇండియన్ ఆర్మీ కూడా ఉంటుందని నేను విన్నాను, కానీ నాకిక్కడ ఒక్క సైనికుడు కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం సాయంత్రం 4 అవుతుంది సార్. 3 గంటల తర్వాత ఇక్కడంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆర్యన్ పూర్తిగా ఆశ్చర్యపోయి, కానీ ఎందుకు? అదేంటంటే సార్, ఇదంతా అడవి ప్రాంతం కదా. సరే, మనం ఇక్కడి నుంచి వెళదాం. ఆర్యన్ మాటలు విన్న తర్వాత డ్రైవర్ జీప్ స్టార్ట్ చేస్తాడు. ఆర్యన్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఆ నిశ్శబ్దమైన అడవిని దీర్ఘంగా చూస్తూ జీప్లో సైలెంట్గా కూర్చుని ఉంటాడు. అప్పుడే ఉన్నట్టుండి ఆర్యన్ దృష్టి దూరంగా వస్తున్న నల్లని పొగ మీద పడుతుంది. జీప్ ఆపు డ్రైవర్. ఆ నల్లని పొగ ఏంటి? ఇక్కడి నుంచి కొంత దూరంలో ఒక గ్రామం ఉంది. కాలియా కూడా ఆ ఊర్లో నివసించేవాడే, కానీ అక్కడి వరకు వెళ్ళడానికి ఒక మట్టి రోడ్డు ఉంటుంది సార్. అక్కడికి జీపులో వెళ్ళలేమా? వెళ్ళొచ్చు సార్, కానీ చీకటి పడేలోపే మనం తిరిగి వచ్చేసేయాలి, లేకపోతే రాత్రికి మనం అక్కడే ఉండాల్సి వస్తుంది. ఎందుకు? ఊరి వాళ్ళు రాత్రిపూట వెళ్ళనివ్వరు సార్. ఆర్యన్ తన జీప్ని కాలియా గ్రామం వైపుకి పోనిస్తాడు. డ్రైవర్ జీప్ని మట్టి దారిలో నడుపుతాడు. కాసేపట్లోనే ఆర్యన్ జీప్ ఒక ఊర్లోకి వెళ్తుంది. ఆర్యన్ చూసేసరికి ఆ ఊర్లో ప్రతి ఇంటికి బయట ఒక కుండ వేళ్లాడుతూ ఉంటుంది. ఈ కుండలు ప్రతి ఇంట్లో ఎందుకు వేలాడుతూ ఉన్నాయి? అసలు ఏముంది అందులో? వాటిలో నుంచి చాలా విచిత్రమైన వాసన వస్తుంది. నాకైతే ఎటువంటి వాసన రావట్లేదు సార్. ఈ గ్రామస్తులందరూ మూఢనమ్మకాలున్నాళ్ళు. పదండి వెళ్దాం. ఆ మాట చెప్పి డ్రైవర్ జీప్లో కూర్చుంటాడు. ఆర్యన్ జీప్లో కూర్చోబోతాడు. అంతలోనే ఆర్యన్ చెవులకు ఒక ముసలావిడ మాటలు వినిపిస్తాయి. నేను ఇప్పుడే విన్నాను, నీకు ఈ పొగలో నుంచి ఏదో వాసన వస్తోంది అన్నావు కదా? అవును. విచిత్రమైన విషయం ఏమిటి అంటే, ఈ వాసన మధ్యలో మీరందరూ ఎలా నివసించగలుగుతున్నారు? అంటే దీనర్థం నువ్వు తనని చూశావు, తన నీడ నీ మీద పడింది. ఒకవేళ తన నీడ ఏ పురుషుడి మీద అయినా పడింది అంటే అప్పుడు వాళ్ల నరాలు తెగిపోయేదాకా వదిలిపెట్టదు. నువ్వు తనని చూశావు. మీరు ఈ మాటలను పట్టించుకోకండి సార్. పదండి, మనం బయలుదేరదాం. కాని ఆర్యన్ డ్రైవర్ మాటల్ని పట్టించుకోలేదు. ముసలావిడ వైపు చూసి ఇలా అంటాడు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? లావణ్య, ఒక పిశాచిని. ఆర్యన్కి ఆ ఊర్లో చాలా విచిత్రమైన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఆర్యన్ వెంటనే జీప్లో కూర్చుని డ్రైవర్తో అంటాడు, త్వరగా పద. వణుకుతూ వస్తున్న ఆ ముసలావిడ మాటలు ఆర్యన్ చెవులకు వినిపిస్తూనే ఉంటాయి. నువ్వు ప్రాణాలతో ఉండాలి అనుకుంటే ఈ క్షణమే నీ కుటుంబాన్ని తీసుకుని ఇక్కడ్నుంచి వెళ్ళిపో. బహుశా నీకు తెలీదనుకుంటా, ఏ ప్యాలెస్లో అయితే నువ్వు ఉంటున్నావో అది శపించబడింది. నీలాంటి వాళ్ళు ఎంతో మంది ఫారెస్ట్ ఆఫీసర్లొచ్చారు, కానీ నా మాటని నమ్ము, వాళ్లల్లో ఎవ్వరూ ప్రాణాలతో తిరిగి వెళ్ళలేకపోయారు. నా మాటల మీద నమ్మకం లేకపోతే ఇక్కడ్నుంచి వెళ్ళేటప్పుడు ఆ శ్మశానాన్ని చూడు. అక్కడ ఎంతో మంది నీలాంటి వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ల కుటుంబాల శవాలు భూమిలో పాతిపెట్టి ఉన్నాయి. వాళ్ల గుండెలను తీసేసి ఆ లావణ్య తినేసింది. ఇక ఇప్పుడు తను నిన్ను ఎంచుకుంది, అలాగే నీ కుటుంబాన్ని కూడా. ఉన్నట్టుండి డ్రైవర్ జీప్ వేగాన్ని చాలా పెంచుతాడు. కాసేపటి తరువాత ఉన్నట్టుండి ఆర్యన్ దృష్టి ఒక చాలా పెద్ద ఇనుప గేటు మీద పడుతుంది. ఆర్యన్ వెంటనే డ్రైవర్తో ఇలా అంటాడు,
జీప్ ఆపు. కానీ డ్రైవర్ ఆర్యన్ మాటలను మళ్ళీ పట్టించుకోలేదు. నీకే చెప్పేది, జీప్ ఆపు. ఆర్యన్ మాటలు విన్న తర్వాత డ్రైవర్ వణికిపోతూ ఇలా అంటాడు. మనం వీలైనంత త్వరగా ప్యాలెస్కు చేరుకోవాలి సార్. నేను నీకేదైతే చెప్తున్నానో అదే చెయ్యి. డ్రైవర్ తన కాలిని బ్రేక్ మీద వేస్తాడు. ఆర్యన్ జీప్లో నుంచి దిగి ఆ గేటు దగ్గరికి వెళ్తాడు. అన్ని వైపులా విచిత్రమైన పొగ కమ్ముకొని ఉంది. ఆర్యన్ ఆ గేట్ని తెరుస్తాడు. అది ఒక చాలా పెద్ద శ్మశానం. ఆర్యన్ వెంటనే డ్రైవర్ వైపు చూసి ఇలా అంటాడు. ఇదేం శ్మశానం అసలు? ఇది చాలా పాతది. ఆంగ్లేయుల కాలం నాటి ఒక క్రిస్టియన్ శ్మశానం. ఇక్కడికి ఎవరూ రారు సార్. మీరు చూడలేదా? ఇక్కడ నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉండటం తప్ప ఇంకేమీ లేదు. ఆర్యన్ ఆ శ్మశానం లోపలికి వెళ్తాడు. వేరే దారి లేక డ్రైవర్ కూడా ఆర్యన్తో పాటు లోపలికి వెళ్లాల్సొస్తుంది. అంతలో వెనక నుంచి ఆర్యన్ చెవులకు ఎవరో ముసలి వ్యక్తి మాటలు వినిపిస్తాయి. ఎవరు నువ్వు? నేను ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని. ఉన్నట్టుండి ఆ ముసలి వ్యక్తి డ్రైవర్ని చూసి కోపంగా అరవటం మొదలు పెడతాడు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నీ కారణంగా ఇంతవరకు ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. గవర్నమెంట్ వారు ఇచ్చే కొన్ని డబ్బుల కోసం మీరు ఎలా అమ్ముడుపోతారు? మీరు అసలేం మాట్లాడుతున్నారు? నువ్వు ఫిలిప్ ప్యాలెస్లో ఉంటున్నావు కదా? అవును, అది మీకెలా తెలుసు? ఈ గవర్నమెంట్ డ్రైవర్ని నేను ఎప్పుడైతే చూశానో అప్పుడే నాకు అర్థమయ్యింది. ఆర్యన్ గట్టిగా అరుస్తూ ఆ ముసలి వ్యక్తితో ఇలా అంటాడు. నాకెవరైనా చెప్తారా అసలు ఇదంతా ఏం జరుగుతుందనేది? నేను కాళియా గ్రామానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా నన్ను అందరు ఇలానే చూశారు. నేనేదో బకరాలాగా, కసాయి వాడికి దొరికిపోయినట్లుగా. నీకింకా తెలియలేదా? అందరూ నీ పట్ల ఆ విధంగా అంత విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నిజంగానే నిన్న రాత్రి నువ్వు ఫిలిప్ ప్యాలెస్లో ఏమీ చూడలేదా? ఆ ముసలి వ్యక్తి మాటలు విన్న తర్వాత ఆర్యన్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు. అతను ఆ ముసలి వ్యక్తికి రాత్రి జరిగిన సంఘటన గురించి చెప్పబోతాడు. నువ్వు ఫిలిప్ ప్యాలెస్ లోపల ఏం చూసావో దాని గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అంతా తెలుసు. కానీ మీకెలా తెలుసు? నేను దీని గురించి కాళియాకు తప్ప ఇంకెవరికి ఏమీ చెప్పలేదు. నువ్వేమీ మొదటి ఫారెస్ట్ ఆఫీసరో కాదు. నీకు మాత్రమే అలా జరగలేదు. నీకు ఇంకా తెలియదు. నీలాగా ఇక్కడ ఎంతో మంది ఫారెస్ట్ ఆఫీసర్లు ఇక్కడ ఈ ఏరియాకు వచ్చారు. వాళ్ళ శవాలన్నీ ఇక్కడే ఇదే శ్మశానంలో పాతిపట్టబడ్డాయి. ఎందుకంటే ఈ దట్టమైన అడవి ప్రాంతం లావణ్య పిశాచనిది. నీకంటే ముందు కూడా ఎంతో మందిని గవర్నమెంటు ప్యాలెస్కు పంపించింది. గవర్నమెంట్ వారికి ఒకరు ప్రాణాలతో ఉండటం ఉండకపోవడం అనేది అనవసరం. ఆఫీసర్లను పంపిస్తూనే ఉన్నారు. ఆంగ్లేయుల కాలం నాటికి చెందిన ఒక ద్రోహి ఉండేవాడు, ఎడ్వర్డ్. అతని కర్మలకు ఫలితమే ఇవాళ ఈ ప్రదేశం అనుభవిస్తుంది. అసలు ఎవరి లావణ్య పిశాచిని? ఆ ముసలావిడి కూడా నాకు తన గురించే చెప్పింది. లావణ్య ఒక చాలా భయంకరంగా కనిపించే ఒక భయంకరమైన పిశాచిని. తన కాళ్ళు వెడల్పుగా పొడవుగా వెనక వైపుకు తిరుగుంటాయి. తన వేగం నీ ఆలోచన కూడా అందనంత వేగంగా ఉంటుంది. ఆమె ఎవరి రూపాన్నైనా ధరించగలిగే శక్తి కలిగి ఉంటుంది. ఆమె నిన్ను ఎంచుకుంది. నువ్వు ఆమెను ఒక అందమైన స్త్రీ రూపంలో చూశావు. కానీ నాకు నమ్మకం ఉంది, ఎప్పుడైతే నువ్వు తనని తన భయంకరమైన రూపంలో చూస్తావో అప్పుడు నువ్వు దాని గురించి ఎవరికి చెప్పడానికి కూడా నువ్వు ప్రాణాలతో ఉండవు. ఆ విషయం మీ డ్రైవర్కి బాగా తెలుసు. ఆ ముసలి వ్యక్తి మాటలు విన్న తర్వాత ఆర్యన్ ప్రశ్నార్థకంగా తన డ్రైవర్ వైపు చూస్తూ ఉంటాడు. ఆర్యన్ తన వైపు అలా చూడ్డం చూసి డ్రైవర్ తడబడుతూ, నేను మీకు చెప్పాలని అనుకున్నాను సార్, కానీ నాకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు సార్. నేను మీకు ఈ విషయాలన్నీ మీకు చెప్పకూడదని సార్. కానీ బాబా, ఈ విషయాలన్నీ కథల్లోనూ సినిమాల్లోనే మాత్రమే చూశాను. నిజంగానే ఇటువంటివన్నీ జరుగుతున్నాయా? నాకు తెలుసు నీ మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సరేరా, నేను నీకు ఒకటి చూపిస్తాను. బహుశా దాన్ని చూసిన తర్వాత నీకేమైనా అర్థమవుతుందో ఏమో. ఆ మాట చెప్పి ముసలి వ్యక్తి ఆర్యన్ని శ్మశానం లోపల ఉన్న ఒక చీకటి గదిలోకి తీసుకువెళ్తాడు.
ఆర్యన్ కళ్ళు ఆశ్చర్యంతో అలాగే ఉండిపోతాయి. అక్కడ 2 శవాలు ఉంటాయి. ఆ శవాలకసలు గుండె ఉండదు. ఆ విషయం చూడగానే అర్థమవుతుంది. నువ్వు చూసావా ఈ 2 శవాల పరిస్థితి ఎలా ఉందో? వీళ్ళని ఇంకెవరో కాదు, ఆ లావణ్యానే చంపేసింది. తన పేరు ఎత్తటానికి కూడా ఊరి వాళ్ళు వణికిపోతారు. తనని నువ్వు నిన్న రాత్రి నీ కళ్ళతో ఆ గదిలో ఒక అందమైన అమ్మాయి రూపంలో చూశావు. ఆర్యన్ వణికిపోతూ ఇలా అంటాడు. ఆ, కానీ ఈ శవాలను చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళు చనిపోయి చాలా కాలమైనట్లుగా అనిపిస్తుంది. అలా నీకు అనిపిస్తుంది. నిజానికి వీళ్ళిద్దరూ 6 నెలల క్రితమే తనకు బలైపోయారు. ఏంటి?